ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. పుట్టిన ప్రతి ఒక్క జీవుడికి జాగ్రత్త స్వప్న సుషుప్తలంటూ ఉండి తీరుతాయి. 3 రకాలైనటువంటి దేహాలని మార్చుకుంటూ తాను తెచ్చుకున్నటువంటి కర్మ విశేషాదులను అనుభవిస్తూ అనుక్షణము పుడుతూ నశిస్తూ ఈ మాయలో ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే ఈ దేహాత్మ బుద్ధి అయథార్థం, సత్యము కాదు. లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో ఉన్న సత్యము అవగతం కాదు, అనుభవానికి రాదు. మరి అయితే ఇటువంటి దేహాత్మ బుద్ధిని తల ఎత్తకుండా ఏ విధంగా మనం దాన్ని తొలగించుకోవచ్చు? దానికి ఏదైనా మార్గం ఉన్నదా? దేహాత్మ బుద్ధి ఒక అడ్డు అన్నారు. ఈ అడ్డుని ఏ విధంగా తొలగించుకోవాలి? ఏ విధంగా నిర్మూలించాలి? స్వరూప జ్ఞానము ఒకవైపు అవధులు లేక పరిధులు లేక అనంతంగా ప్రకాశిస్తూనే ఉన్న విషయాన్ని మీరు ఎన్నోసార్లు ప్రస్తావించారు. దానికి మహర్షులు వారు బదులు పలుకుతూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మనస్సు దేహంతో కలయికనే నిద్రలో మనం ఉన్నాము. అంటే నిద్రాస్థితి నీ సహజ స్థితి, అందులో సందేహం లేదు. అక్కడ ఉన్నది నీకు తెలియకపోవచ్చు. సుషుప్తావస్థలో నాకేమీ తెలియదు, నేను హాయిగా నిద్రించాను, ఎటు పోయానో తెలియదు, అసలు దేహం ఉందో లేదో తెలియదు, ప్రపంచం ఎటుపోయిందో తెలియదు అంటూ చెబుతూ ఉంటావు కదా. దాని అర్థం ఏంటి? మనస్సు, ఈ దేహము ఉన్నా లేకపోయినా నీ సహజ స్థితికి ఏ ఇబ్బంది లేదు కదా. దీని అర్థం ఏమిటి? మనోదేహాదులతో కలయకుండానే కలవకుండానే నీవు ఉన్నావా లేదా? నిస్సందేహంగా ఉన్నావు. అయితే మిగతా 2 అవస్థల్లో, అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో వాటితోటి నీవు కలిసి ఉంటావు. స్థూల దేహంతో కలిసినప్పుడు నీకు స్థూల జగత్తు కనపడుతుంది. ఆ జగత్తులో నీలాగే ఇతరులు నీకు గోచరమవుతారు. అందులో నీవు భేదాన్ని చూస్తావు. స్త్రీ పురుష భేదమని, ఉచ్చ నీచ భేదమని, మంచి అని, చెడు అని, న్యాయమని, అన్యాయమని, ఒకటి కాదు బహురూపాలలో భేద దృష్టి కలిగి ఉంటావు.
ముఖ్యంగా ఈ జాగ్రత్త అవస్థలో కాలం అనే విషయం కూడా నీకు స్ఫురణకు వస్తుంది. గతం అంటావు, భవిష్యత్ అంటావు, పూర్వజన్మ అంటావు, ఉత్తర జన్మ అంటావు. కాబట్టి మనం ఎప్పుడైతే దేహంతో గనక ఒకవేళ సమంగా ఉంటే దేహాన్ని వదిలిపెట్టకుండా ఉండగలిగితే దేహమే నీవైతే మరి సుషుప్తిలో కూడా ఆ దేహం మరి నీతో ఉండాలి కదా. ఉంటుందా? ఉండదు కదా. చాలా తేలికగా దేహాన్ని ఒక పక్క మీద వదిలి, ఒక గదిలో వదిలి నీవు వెళ్ళిపోతున్నావా లేదా? దేహభావనతో నీవు నిద్రించటం లేదు కదా. ఇది గుర్తుపెట్టుకో. దేహం ఉన్నా లేకున్నా, జగత్తు ఉన్నా లేకున్నా, నేను ఉన్నాను అన్న నీ సహజత్వానికి ఎట్టి బాధితము కలగటం లేదు కదా. ఒక్క విషయం ఇంకా సూక్ష్మంగా పరిశీలించు. మనకు అన్యమైన దానితో వేరుపడవచ్చునే కానీ సమమైన దానితో కాదు కదా. దీని అర్థం ఏమిటి? నీ సహజత్వానికి ఈ దేహాదులు, ఈ జగత్తు, ఈ దైవము, ఈ భావనలన్నీ కూడా అన్యత్వములో ఉంటాయి. కాబట్టి ఈ అహంకారము, అహమిక దేహ సమం కాదు కదా. దేహము నాదంటుంది. నాది అన్నంత మాత్రాన అది దేహం అవుతుందా? నా సంసారము, నా ఇల్లు, నా భార్యా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు అని మొత్తుకుంటున్నావుగా, అవి నీవెలా అవుతావు? కాదు కదా. ముఖ్యంగా ఈ జాగ్రత్త అవస్థలో దీనిని గుర్తించుకోవాలి. అవస్థాత్రయాలని పరిశీలించటం, ఒక విచారం చెయ్యటం ఎప్పుడూ నీ దృష్టిలో ఉండాలి. అది నీ అలవాటు చేసుకో. ముఖ్యంగా రెండు ఆలోచనల మధ్య ఆలోచనలు వస్తున్నాయి కదా నీకు. ఆలోచనకి మధ్యలో ఆ వ్యవధిలో అంతరాంతరాల్లో నీ సహజత్వము, శుద్ధాత్మ, శుద్ధ ఆత్మిక తప్పకుండా నీ అనుభవంలోకి వస్తుంది. అంటే రెండు అవస్థల మధ్యలో కూడా, అవస్థలు అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ అంటూ నీవు అనుక్షణము అనుదినము అనుభవిస్తున్నావా లేదా? దేహాలను మార్చుకుంటూ ఆ అవస్థల మధ్యలో కూడా నీ సహజత్వము ప్రకాశిస్తూనే ఉంటుందన్న విషయం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా
ఆలోచన పరంపరలు వస్తూనే ఉన్నాయి కదా. మరి ఆలోచనకి మధ్యలో ఉన్నది ఏమిటి? నీ సహజత్వమే. ఒక గొంగళి పురుగు తీసుకున్న ఆయన, అది ముందర కాళ్ళతో పట్టుకుని పట్టు చెక్కిన తర్వాత కదా అది పైకి ఎగబాకి వెనక కాళ్ళతో పట్టుకునేది. ఆ విధంగా పట్టు విడుపుల మధ్య ఆ గొంగళి పురుగు ప్రయాణం చేస్తున్న రీతిలో ఈ అహంకారము ఆలోచనల మధ్య ఉంటూ ఇంకొక ఆలోచన వచ్చేదాకా దాన్ని నిలుపుకుంటూ ఆలోచన పరంపరలతోటి అది తన ఉనికిని కోల్పోకుండా నిలిచి ఉంటుందా లేదా? ఇంకో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఆలోచన లేని మనస్సు రాలిపోతుంది, అక్కడ ఉండదు. ఈ అహంకారానికి ఆలోచనే ఆయువు పట్టు. ఆలోచన లేని స్థితిలో అదిగో ఆ గొంగళి పురుగు పడిపోయినట్లు ఇది కూడా పడిపోతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? విషయాలతో, బంధాలతో, తలపులతో, కోరికలతో ఎట్టి సంపర్కము లేనప్పుడు ఈ అహంకారం యొక్క నిజస్వరూపము నీకు వద్దన్నా అది గోచరిస్తుంది. నీవు చెయ్యవలసింది అవస్థాత్రయములను పరిశీలించి విచారించు. అలవాటైంది కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ అసత్యమైన, అనిత్యమైన నీకు సత్యముగా అది గోచరమవుతుంది. విచారించవలసింది నీవు. ఎన్ని రకాలుగా చెప్పినా ఆత్మ నీకు అనుభవానికి రావటం లేదంటావు. అసలు ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి. ఒక్క అనుగ్రహంతోనే, అనుగ్రహం అంటే ఏమిటి? అదే గురువు. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే నీవు అనుకునే దైవం, అనుగ్రహమే నీలో పొంగి పొరలుతూ ఉంటుంది. అది బయట నుంచి రాదు సుమ. నీ స్వరూప జ్ఞానాన్ని ఈ మాయలో ఎవరూ నీకు అందించరు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, పవిత్రమైన గ్రంథాలలో అది ఉండదు. కర్మల చేత అది ప్రకాశించదు. ఇతరులు నీకు అందించరు. ఆకాశం నుంచి ఊడిపడదు. ఈ అనుగ్రహం, ఆత్మస్థితి నీలోనే ఉన్నది. ఉన్న సత్యము ప్రకాశిస్తూనే ఉన్నది.
నీ చింతన అన్య చింతనలో ఉన్నావు. దేహాదులతోటి, ప్రాపంచిక విషయ వాసనలతోటి, కోరికలతోటి, బంధాలతోటి, రాగద్వేషాలతోటి కొట్టుమిట్టాడుతున్నావు సుమా. అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. విచారించు, మూలంలోకి రా. చింతావిహీనంగా, అంతర్ముఖంగా, దృశ్యవారితంగా నీకు వద్దన్నా నీ సహజత్వమే అహమహమంటూ ప్రకాశిస్తూ ఉన్న సంగతి నీవే గ్రహిస్తావు. మంచిది. మౌనమే నీ సహజత్వము.